శరణము శరణము బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు నా పాపముకై బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడివడుచు నా పాపముకై కలువరికి భారముతో సిలువను మోసెను కలువరికి భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము బలము. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 20. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఉదయకాల సమయంలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మీ బిడ్డలు నాయన ఇప్పటి వరకు మీ నామాన్ని స్తుతించారు, ఘనపరిచారు, ఆరాధించారు నాయన. పరలోకంలో దూతలు స్తుతించినప్పటికీ ఆరాధించినప్పటికీ లేని సంతోషము ఈ భూమి మీద ఒక పాపి నాయన మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు, ఆ పాపి మారు మనసు పొంది రక్షణ పొంది మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు, అయా నా తండ్రి మీరు ఎక్కువగా సంతోషించే దేవుడు అని అయా మేము తెలుసుకున్నాము నాయన. కాబట్టి ఈ సమయంలో అయా సంతోష భరితులై ఉన్నారు మేము నమ్ముచున్నాము తండ్రి. అయా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాము నాయన. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకొని నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు. నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా. ఈ సమయంలో నాయన మా మధ్యలోకి రండి. ఇదిగో నా తండ్రి, చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందుకంటే మీ వాక్యమే అయా మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. మేము ఎలా నడవాలో ఎక్కడ నడవాలో తెలియజేసేది మీ వాక్యమే ప్రభువా. ఈ వాక్యం మాకు లేకపోతే అయా మేము అంధకారంలో ఉంటాం నాయన, మాకు వెలుగు లేదు నాయన. కనుక అయా నా తండ్రి చదువుకున్న వాక్య భాగం నుంచి ఉదయకాల సమయంలో మీరే మాతో మాట్లాడండి. అయా నేను కేవలం నిమిత్త మాత్రుండి అయా పాపం నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమి కాను తండ్రి. ఇక నిలబడుచుండగా ఆయన మీ ఆత్మ అభిషేకమును నాకు దయచేయండి. నా దోషములను అపరాధములను ముందుగా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. బలహీనుణ్ణి అయోగ్యుణ్ణి అయినప్పటికీ అయా నిలబెట్టావు ప్రభువా. నిలబెట్టిన నీవే అభిషేకించి అయా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలు నాయన వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా
దీవించబడినట్లుగా, ఆశ్రయించబడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం మరొకసారి దేవుని సన్నిధిలో మనందరం చేరి ఈ విధంగా దేవుని సన్నిధిలో సమయం గడపటం నిజంగా గొప్ప భాగ్యమైనది. ఈ లోకంలో మరి అత్యంత ఆనందకరమైనటువంటి స్థలం అది ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి మాత్రమే. ఇక ఎక్కడ కూడా మనకు ఆనందము, ఆశీర్వాదము, ఆ సత్యం మనకు దొరకదు. ఏ మాటలు, ఏ మనిషి మాటలు విన్నా సరే అవి మనకు మేలు చేయవు, కానీ కేవలం మనకు మేలు చేసేవి, నిజంగా మనల్ని దీవించేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. ఎందుకంటే అది సత్యమైనది. ఎందుకంటే ఎప్పుడు కూడా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యము మనల్ని విడిపిస్తుంది, సత్యం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి అలాంటి సత్య వాక్యం దగ్గరికి మనం అందరం వచ్చాం కాబట్టి నిజంగా మనం సంతోషించాల్సిన సమయం ఇది. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా మరి యాజ్ యూజువల్గా ప్రకటనలో మరి అరగంట ముందుగా ఎంతమంది వచ్చారు? ఈరోజు తగ్గారా? పనులు ఎక్కువైనాయా? సో అరగంట ముందుగా రండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. నెగ్లెక్ట్ చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధికి మరి సమయానికి రావడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవుని యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుని రాయబడింది. కాబట్టి సంగమా, దీన్ని సీరియస్గా తీసుకోండి. అరగంట ముందుగా రండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే అరగంట ముందుగా రావటం మీరేం చెప్తారంటే, దేవుడికి అయ్యా నువ్వంటే నాకు ఆసక్తి ఉంది, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అరగంట ముందుగా రావటం ద్వారా నువ్వు తెలియజేస్తున్నావు. కానీ అరగంట లేటుగా వచ్చి నువ్వు ఇక్కడ ఎంత పెద్దగా పాటలు పాడినా, ఎంత గొప్పగా కీర్తించినా దేవుడు సంతోషించడం. ఎందుకంటే ప్రవక్త నాడు నీ మాటల కంటే కూడా నీ చేష్టలు, నీ క్రియలు ఎక్కువగా కేకలేస్తాయి అన్నాడు. ఆమె కాబట్టి మనం అంత గట్టిగానే చెప్పొచ్చు, దేవా నీకు స్తోత్రం, దేవా నేను ప్రేమిస్తున్నాను, నీకు నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నువ్వు చెప్పొచ్చు. కానీ నువ్వు గంట లేటుగా వస్తే అదే చెప్తుంది, నువ్వు ప్రేమించట్లేదని. కాబట్టి అరగంట ముందుగా రండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు బైబిల్ చదవండి. అలాగే వర్తమానాలు చదవండి. ఎందుకంటే ప్రియ సంగమా, ఈ గడియ వర్తమానమే బైబిల్ అంటే ఏంటో మనకు అర్థమయ్యేలాగా చేసేది. ఈ గడియ వర్తమానము మనం చదివినప్పుడే నిజంగా బైబిల్లో ఏముందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గడియ వర్తమానము మనం చదవాలి, ధ్యానించాలి. అలాగే బైబిల్ కూడా మనం ధ్యానం చేయాలి. అసలు బైబిల్ చదవకపోతే నీకు వర్తమానం ఏమవుతుంది? ప్రవక్త వర్తమానంలో అక్కడికి ఆదాము వచ్చాడు అంటాడు, దేవుడు అక్కడికి వెళ్ళాడు అంటాడు. ఆ సందర్భం ఎక్కడ ఉందో నీకు తెలియకపోతే ఆయన చెప్పేది ఏమర్థం అవుతుంది? ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా ఆయన రెఫరెన్స్లు ఇవ్వడం, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పేది మనం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనకి బైబిల్ నాలెడ్జ్ ఉండాలి, బైబిల్ చదివి ఉండాలి కనీసం ఒకసారైనా. కాబట్టి ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి. అలాగే మరి నిన్న శనివారం ఎంతమంది ప్రార్థన చేశారు ఈ రోజు కోసం? చేతులు ఎత్తండి. ఎవరు చేయలే? ప్రిన్సీ చేసిందా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్కడ ఉన్నారు మా కోసం. సో నిన్నంతా కూడా బిజీగా ఉంది. యాక్చువల్గా బుధవారం నుంచి కూడా ఖాళీ లేదు. బుధవారం థామస్ గారు, నేను, మా ఫ్రెండ్ మాస్టర్ గారు, ఆయన కొత్తూరులో సేవ చేస్తున్నాడు సాగర్ దగ్గర. సో మరి అక్కడ చర్చి యానివర్సరీ కోసం మరి మమ్మల్ని పిలిచాడు, ఆహ్వానించాడు వాక్యం చెప్పడానికి. సో బుధవారం అక్కడికి వెళ్ళాం. మరి అలాగే గురువారం జానపాడు, గురువారం కదా చెప్పింది, గురువారం జానపాడు మరి మార్క్, సహోదరుడు మార్క్, చిరంజీవి బాబాయ్ కొడుకు. సో సహోదరుడు మార్క్ యొక్క ఎంగేజ్మెంట్ కోసం మేము వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళా శుక్రవారం మరి దాసుబాబాయ్ కూతురు ఎంగేజ్మెంట్.
అలా శనివారం శేఖర్ పెళ్ళి, అలాగే మరి దురదృష్టవశాత్తు మరి సహోదరుడు రాబర్ట్ గారు నిద్రించడం జరిగింది. మరి ఆయన సమాధి కార్యక్రమం కూడా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈ వారం అంతా కూడా దాదాపు చాలా బిజీగా ఉంది. అయినా సరే మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. అలాగే పోయిన బుధవారం నాకు ఇక్కడ నిలబడటానికి అవకాశం లేదు, ఎందుకంటే బాగా ప్రయాణం చేసాం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాం. ఇక్కడ వాక్యం చెప్పాను. మరి అంత ముందు రోజు నైట్ అంతా కూడా కొంచెం మేల్కొని ఉన్నాను వాక్యం ప్రిపేర్ అవుతూ. సో కాబట్టి బుధవారం ఇక్కడ నిలబడలేకపోయాను. అందుకోసం మరి సోదరు థామస్ గారు నిలబడ్డారు బుధవారం. సో ఆ విధంగా ఈ వారం అంతా కూడా బిజీగా ఉంది. సో అయినా సరే దేవుడు వాక్యాన్ని ధ్యానించడానికి మనకి సమయం ఇస్తా ఉన్నాడు. మనం ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా ఆనందన్నట్టే, ఆమేన్, గాలి పీలుస్తున్నట్టే, మంచినీళ్ళు తాగుతున్నట్టే వాకింగ్ కూడా చదవాలి, బైబిల్ కూడా చదవాలి, వర్తమానం కూడా చదవాలి. సో సాకులు చెప్పడానికి లేదు. నాకు ఈరోజు కుదరలేదు ఏంటంటే అన్నం తినడానికి కుదరలేదా, నిద్రపోవడానికి కుదరలేదా. సో వీటన్నిటికీ కూడా సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం సమయం ఇవ్వాలి. ఓకే, రైట్, సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం. పోయిన ఆదివారం దేని గురించి దేవుడు మనతో మాట్లాడాడు గుర్తుంది ఎవరికైనా? సో బయలుపరచబడిన మర్మం ద్వారా క్రీస్తుని ప్రకటించుట. బయట మామూలుగా బైబిల్లో ప్లెయిన్ గా బోధ చేసినప్పుడు, ఆ క్రీస్తుని ఆ విధంగా ప్రకటించినప్పుడు మనకి ఎత్తబడే విశ్వాసం రాదు. ఎత్తబడే విశ్వాసం రావాలి, శరీరం మార్పు చెందాలి అని అంటే ఖచ్చితంగా దాచబడినటువంటి మర్మాల ద్వారా క్రీస్తుని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మర్మాలు బయటపడటం ద్వారా, మర్మాలు విప్పడం ద్వారా క్రీస్తు ప్రకటించబడతాడో ఆ ప్రకటన, ఆ బోధ మనకి ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంఘమా, ఈరోజు మనకి సంఘానికి ఏం కావాలి అని అంటే మర్మాలతో కూడినటువంటి బోధ అవసరమైనది. మర్మాలు దేవుడు ఒక ఉద్దేశం కోసం దాచిపెట్టాడు. అసలు మర్మాలతో పనే లేదు, అవి మాకు అర్థం కావట్లేదు, తల బొప్పి కడతా ఉంది, అవి ఎందుకు మాకు, యేసుప్రభువు వచ్చాడు, చనిపోయాడు, రక్షించాడు, నమ్మండి, ఇది చాలు కదా మనకి అని బోధించేటువంటి బోధకులు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు. బైబిల్లో దేవుడు కొంత వాక్యాన్ని బయట పెట్టాడు, అందరికీ కనపడేలాగా. కొంత వాక్యాన్ని ఆయన దాచిపెట్టాడు. సో దాచిపెట్టిన ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు దాచిపెట్టాడంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఏ పని చేసినా సరే వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దాచిపెట్టబడినటువంటి వాక్యాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో దాచిపెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా ఆ వాక్యము బయలుపరచబడవలసిన అవసరం ఉంది. ఆ వాక్యం ద్వారానే, ఎందుకంటే ఎందుకు దాచిపెట్టాడు దేవుడు అని అంటే ఆ వాక్యం ఎప్పుడైతే దాచిపెట్టబడిందో, దాచిపెట్టబడిన వాక్యాన్ని ఎప్పుడైతే దేవుడు తెలుస్తూ ఉన్నాడో ఆ తెరవటం అనేది, ఆ ప్రత్యక్షత అనేది, ఆ బయలుపాటు అనేది, మర్మం బయలుపాటు అనేది ఏం తీసుకొస్తుందంటే మనకి ఎత్తబడే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఎక్కడున్నాము అని అంటే మనం ఆదిలో లేం, మనం మొదట్లో లేం, మనము బందేటటువంటి సమయంలో లేం, మనం బుడుగుడు అడుగులతో నడిచేటువంటి సమయంలో లేం. మనం ఎక్కడున్నామనంటే మనం పరిగెత్తేటువంటి సమయంలో ఉన్నాం, మనం ఎదిగినటువంటి స్థితిలో ఉండాల్సిన సమయంలో ఉన్నాం మనం. హల్లెలూయా. చూడండి, వధువు ఇప్పుడు ఏ సమయంలో ఉంది అని అంటే బాల్య స్థితిలో లేదు. వధువు ఇప్పుడు ఎక్కడుందనంటే ఎదిగిన స్థితిలో ఉన్నది. వధువు ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని అంటే వివాహం చేసుకునే స్థితికి రావాలి. హల్లెలూయా. సో వివాహం చేసుకునే స్థితి ఏమిటి అని అంటే వరుడితో సమానమైనటువంటి స్థితి. ఆమేన్. పెళ్లి కుమారుడితో సమానంగా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు వధువు ఉండాలి. ఎందుకనంటే ఇది వివాహ సమయమైనది, ఇది ఎంగేజ్మెంట్ సమయం కాదు, ఇది వివాహ సమయమైనది. కాబట్టి ఖచ్చితంగా వధువు వరుడి యొక్క స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అలా వెళ్ళాలి అని అంటే, ఆ పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నీకు దాచబడినటువంటి మర్మము తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం దేవుడు దాన్ని దాచిపెట్టాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సంగమా, చూడండి, ఆ దాచిపెట్టబడినటువంటి
మర్మము నీకు తెలియాలి అంటే నీకు ఒక ప్రత్యేకమైనటువంటి అనాయింటింగ్ కావాలి, నీకు ప్రత్యేకమైనటువంటి అభిషేకం కావాలి. దానికి ప్రవక్త అంటాడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నాడంట. ప్రస్తుతం నేను ఆల్రెడీ కోట్ చేశాను, బట్ అవన్నీ ఆర్డర్లో లేవు, అందుకోసం నేను మీకు చెప్తున్నాను డైరెక్ట్. సో ప్రవక్త ఏమంటాడంటే నేను బాప్తిస్మం పొందిన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు ఆ అభిషేకం నన్ను ఎంతగానో ఉత్తేజపరిచింది, ఎంతగానో నన్ను శక్తిమంతుడిగా చేసింది. ప్రవక్త నాడు ఆయన ఒక క్యాబిన్లో, ఒక గదిలో, ఒక చెక్క గదిలో, లేదంటే ఒక షెడ్ లాంటి దానిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందాడంట. పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఆ అభిషేకం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అంటే ఆయనకి గాల్లో తెలిపినట్టుగా అనిపించింది. చూడండి, మనకి మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారో నాకు తెలియదు, ఒక్కసారి మనకు సంతోషం వస్తుంది, ఒక్కసారి మనకి ఎలాగో అనిపిస్తూ ఉంటుంది, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి గాల్లో తెలియనట్టుగా వస్తుంది, అనిపిస్తుంది, ఎంతో శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం పరిగెత్తితో కూడా గాల్లో తేలుతున్నట్టుగా వెళ్తాం మనం, అర్థమైందా? సో అలాంటి శక్తి ప్రవక్త అనుభవించాడు. ఆయన చుట్టూ తిరిగినట్టు ఏం చేయాలి అర్థం కాక, అర్థమైందా? ఆ శక్తితోటి ఆనందంతో తట్టుకోలేక ఆయన అంత చుట్టూ తిరుగుతున్నాడంట, షెడ్ చుట్టూ. అంత ఆనందం, పట్టలేని ఆనందాన్ని, పట్టలేనటువంటి శక్తిని ఆయన అనుభవించాడు. ప్రవక్త నాడు అదే నా పరిశుద్ధాత్మ పొందుకున్న రోజు అన్నాడు ఆయన. అలాగే చూడండి, ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రవక్త అన్నాడు మరలా ఇంకొక బలమైన అభిషేకము దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. ఈ అభిషేకం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు ఇది చాలా ప్రత్యేకమైన అభిషేకం, ఇది చాలా బలమైనటువంటి అభిషేకం. అంటే అంతకుముందు ఆయన పొందినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అభిషేకం కంటే కూడా ఈ యొక్క అభిషేకం డిఫరెంట్ గా ఉంది అన్నాడు. ఇది ప్రత్యేకమైనదిగా ఉంది అన్నాడు ఆయన. సో ఈ అభిషేకం ఏమిటి? ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకం దేనికోసం అనంటే ఇది ముద్రలు తెరవడానికి ఇచ్చేటువంటి అభిషేకం. అదేమో ఆయన వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ఇచ్చినటువంటి అభిషేకం అయితే, ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఏమిటి? ఇది చాలా బలంగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది ఈ అభిషేకం అంటున్నాడు ప్రవక్త. ఇది దేనికోసం అంటే ఇది ముద్రలు తెరవడానికి ఇచ్చినటువంటి అభిషేకం. హల్లెలూయా. కాబట్టి ముద్రలు తెరవడానికి నీకు సాధారణమైనటువంటి అభిషేకం సరిపోదు, సాధారణమైనటువంటి బుడ్డిలో నూనె సరిపోదు, దీపంలో నూనె సరిపోదు. మరి ఏం కావాలి అంటే నీకు బుడ్డిలో నూనె, ఆ దివ్యలో ఉన్నటువంటి నూనె, ఆమేన్, ఆ నూనె ప్రత్యేకమైంది. హల్లెలూయా. సో ఆ నూనె ఉంటేనే నీవు ఈరోజు పెళ్లి కుమారుడు కలుసుకోగలుగుతావు. ఆ నూనె, ఆ ప్రత్యేకమైనటువంటి రెండవ నూనె అనగా ఆ అభిషేకం ఉన్నప్పుడే నీవు యేసుక్రీస్తు వివాహం చేయబడతావు. ఆ అభిషేకం లేకుండా కేవలం నేను దీపంలో ఉన్న నూనెతోనే పోతానండి, దీపంలో ఉన్న నూనెతోనే యేసుక్రీస్తు వివాహం చేసుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే ఆ 10 మంది కన్యకల యొక్క ఉపమానం మనకి ఏం చెప్తా ఉంది అంటే ఆ దీపంలో ఉన్నటువంటి నూనె అది అయిపోయింది, దీపంలో కూడా ఆరిపోయింది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆ దీపంలో ఉన్న నూనెతోటి వారు యేసుక్రీస్తుని కలుసుకోలేదు. ఆ దీపంలో ఉన్న నూనె కొంతవరకు తీసుకెళ్ళింది. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడితో కలిసి లోపల పోవడానికి వాళ్ళకు ఉపయోగపడిన నూనె రెండవ నూనె అన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, పెళ్లి కుమారుడు అయినటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు కలుసుకోవాలి అని అంటే ఈ సాధారణమైనటువంటి అభిషేకం సరిపోదు. ఆమేన్. నీకు పెంతెకోస్తు దిన అనుభవం సరిపోదు, దానికంటే ఎక్కువైనటువంటి అభిషేకం నీకు కావాలి, దానికంటే ప్రత్యేకమైన అభిషేకం నీకు కావాలి. అదే మర్మాలను బయలుపరిచేటువంటి ప్రత్యక్షత, అదే 7 ముద్రలను విప్పేటువంటి అభిషేకమైనది. ఆ అభిషేకం మనకు వచ్చినప్పుడు, ఆ అభిషేకం ద్వారా తెరబడినటువంటి ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు అది ఎత్తబడేటువంటి అభిషేకాన్ని ఇస్తుంది. నీ శరీరం మార్పు చెందే అభిషేకాన్ని ఆ వాక్యం నీకు ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈరోజు మనకి ఖచ్చితంగా ఆ దాచబడినటువంటి నూనె, ఆ రెండవ నూనె, ఆ ప్రత్యేకమైనటువంటి అభిషేకం మనకు అవసరమైనది. ఆమె ఇంకో విషయం ఏంటంటే
ఆ ప్రత్యేకమైనటువంటి అభిషేకం, ఆ ప్రత్యేకమైనటువంటి నూనె లేకపోతే, గుర్తుపెట్టుకోండి, ఆ ప్రత్యేకమైనటువంటి నూనె లేకపోతే బుద్ధి లేని కన్నికల్లాగా యేసుక్రీస్తు వివాహం చేసుకోకుండానే చీకటిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అంటే బుద్ధి లేని కన్నికలు వాళ్ళు బయలుదేరింది పెళ్లి కుమారుని కలుసుకోవడానికే, వాళ్ళు బయలుదేరింది యేసుక్రీస్తు వివాహం చేసుకోవడానికే. కానీ వాళ్ళు చివరికి వివాహం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు మోసం చేయబడ్డారు, వాళ్ళు మోసపోయారు. ఎందుకంటే వాళ్ళకి రెండవ నూనె లేదు కాబట్టి. ఆమె వాళ్ళు చివరికి యేసుక్రీస్తుని అనగా పెళ్లి కుమారుని చేసుకోవటంలో, వివాహం చేసుకోవటంలో వాళ్ళు విఫలమైపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకం వాళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, మనం ఎవరు అంటే యేసుక్రీస్తుకి వధువై ఉన్నాం. యేసుక్రీస్తు భార్యగా, యేసుక్రీస్తు వధువుగా మనం క్రీస్తుని వివాహం చేసుకోవాలి అని అంటే మనము ఈరోజు ప్రత్యేకమైన అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఆ అభిషేకం మనకి కలిగి ఉండటం ద్వారా మనం ఏం చేయగలుగుతాము అని అంటే, మనల్ని మోసం చేయడానికి ఎవరు వస్తున్నాడా, మనల్ని క్రీస్తుతో కలవకుండా, మనల్ని యేసుక్రీస్తు వివాహం కాకుండా ఎవడు అడ్డుకుంటున్నాడో మనం తెలుసుకోవడానికి మనకి ఒక అభిషేకం ఉపయోగపడుతుంది. అలాగే చూడండి, పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ వధువు గురించి, ఇదిగో ఒక్కడే ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి పురుషుడికి నేను మిమ్మల్ని కన్యకలుగా ప్రదానం చేశాను. ఆమె ప్రదానం చేసిన తర్వాత పౌలు అంటున్నాడు, అయితే నేను భయపడుతున్నాను అన్నాడు. ప్రదానం చేశాడంట, యేసుక్రీస్తుకి ప్రదానం చేశాడంట. ఒకడైనటువంటి పురుషుడికి నేను మిమ్మల్ని కన్యకలుగా ప్రదానం చేశాను, అయితే నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఆయన ఎందుకు భయపడుతున్నాడు? పౌలు గారి యొక్క భయానికి కారణం ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు, ఏదైనా తోటలో ఆదాముని చారక మురిపే, ఆదాముతో వివాహము కాక మురిపే, ఆదాముతో ఐక్యము కాక మురిపే అవ్వని సర్పము చెరిపినట్టుగా, అపవాది సర్పము ఆ అవ్వని మోసం చేసినట్టుగా మిమ్మల్ని కూడా అపవాది మోసం చేస్తాడేమో అని భయపడుతున్నాను ఆయన. అదేంటి పౌలు గారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు చెప్పిన వాక్యం కరెక్ట్ కాదా? మీరు చెప్పినటువంటి వాక్యం పనిచేయదా? మీరు చెప్పినటువంటి వాక్యంలో శక్తి లేదా? ఎందుకు ఈ వధువు పడిపోతుంది? ఎందుకు ఈ వధువు మోసపోతా అంటున్నావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు అని అంటే, ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను కొంత మట్టుకే ఎరిగి తిని, కొంత మట్టుకే ప్రవర్తించి తిని, అదే అని భయం. అదేనా? ఎందుకు వధువు పడిపోద్ది, ప్రధానం చేయబడినటువంటి ఈ కన్యక ఎందుకు పడిపోద్ది భయపడుతున్నాడు ఆయన అని అంటే, ఇది తెలివి తప్పుంది. దీనికి పూర్తిగా నేను బోధించలా. అర్థమైందా? నేను పూర్తిగా వాక్యాన్ని దీనికి బోధించలేదు. ఎందుకంటే పూర్తి వాక్యం నాకు ఇంకా భయం వల్ల. నేను కొంత మట్టుగా ఎరిగాను, ఆ కొంత మట్టుగా చెప్పా. కాబట్టి అసంపూర్ణమైనటువంటి ఈ వాక్యము విన్నటువంటి ఈ వధువు ఖచ్చితంగా పడిపోద్ది. అదే నా భయం. ఆమె కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు మోషే చెప్పినట్టుగా. మోషే గారు కూడా ఏమన్నాడు, పాపం కష్టపడి ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన భూమికి దగ్గరలోకి తీసుకొచ్చి, ఇక వాగ్దాన భూమి దూరంలో ఉండగా దేవుడు పిలిచాడు, అబ్బా అయిపోయింది నీ పని, నువ్వు రా అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు మోషే ఇశ్రాయేలు చెప్తున్నాడు ఏమనంటే, రే మీరు జాగ్రత్తగా ఉండండి, ఏంటి మీరు ఖచ్చితంగా పడిపోతారు, మీ దేవుడి నుంచి మీరు దూరం అయిపోతారు, మీ దేవుడు మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా వేరే దేశాలకి అప్పగిస్తాడు. అప్పుడైనా సరే మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడిని, చేసుకుంటే మీ ఎలా కృప చూచి మళ్ళీ దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు వాగ్దానంలోకి అని వాళ్ళని హెచ్చరించి పంపించాడు ఆయన. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే నడిపించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడిని, విమోచకుడిని దేవుడే ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు పడిపోతారన్న విషయం మోషేకి దేవుడు ముందుగానే చూపించాడు. అలాగే పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కన్యకను లేదంటే ఈ వధువుని యేసుక్రీస్తుకి వివాహం చేయడానికి ముందుగా ఆమె ప్రదానం చేస్తున్నాడు. ఈ ప్రదానం చేసేటువంటి అవకాశం పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. సో ప్రదానం చేసేటువంటి ఈ పౌలు గారు
వాక్యం చెప్పినటువంటి పౌలు గారు, పునాది వేసినటువంటి పౌలు గారు అన్నాడు, నేను పునాది వేశాను అన్నాడు. ఆమె ఈ బోధ తప్ప మరి ఇంకో బోధ ఎక్కడ కూడా ఎవడు కూడా చెప్పకూడదు అన్నాడు. అలా కనుక వేరే వాడు చెబితే, వేరే బోధ చెబితే వాడు శాపగ్రస్తుడు అన్నాడు. హల్లెలూయా. సో అయినప్పటికీ పౌలు గారు ఏమన్నాడంటే, నేను కొంత మట్టికే ఎరిగాను, కొంత మట్టికే బోధించాను, కాబట్టి ఈ వధువు ఖచ్చితంగా పడిపోతుంది అని పౌలు గారు భయపడ్డాడు. భయపడినట్టుగానే ప్రియ సంగమా, వధువు పెంతెకొస్తు దినాన ఏర్పాటైనటువంటి ఆ వధువు, ఆ మేడ గదిలో బాప్తిస్మమైనటువంటి ఆ వధువు, ఆమె నైసియా ఆలోచన సభలో రోమ్లో ఆమె పడిపోయింది. ఆమె ఎలా పడిపోయింది? ఎలా పడిపోయింది అని అంటే, ఏదేను తోటలో అవ్వ ఎక్కడ పడిపోయిందో, ఏ స్ట్రాటజీ, ఏ ఆయుధం ద్వారా పడిపోయిందో, ఏ ఆయుధం ఉపయోగించడం వల్ల ఆ ఏదేను తోటలో పడిపోయిందో అవ్వ, అదే ఆయుధాన్ని ఉపయోగించడం ద్వారా సాతాను మరలా ఆమె నైసియా ఆలోచన సభలో పడగొట్టాడు. ఎందుకు పడిపోయింది అని అంటే, అసలు ఏదైనా తోటలో అవ్వ ఎక్కడ పడిపోయిందేమో తెలియదు. ఆమె సాతాను యొక్క కుయుక్తులు, సాతాను యొక్క జాడ, సాతాను ఏ విధంగా ప్రయాణం చేస్తాడు, ఏ విధంగా ప్లాన్ చేస్తాడు, ఏ విధంగా పని చేస్తాడు అన్నటువంటి అవగాహన ఆ మొదటి వధువుకి, లేదంటే ఆ రెండవ వధువుకి లేదు, ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే ఆమె కొంత మట్టికే బోధింపబడింది కాబట్టి ఆమె పడిపోయింది. సో ఏదైనా తోటలో అవ్వను పడగొట్టడానికి సాతాను వాడినటువంటి ఆయుధం ఏమిటి అని అంటే, హైబ్రిడైజేషన్ అన్నాడు ప్రవక్త. అంటే జాతుల మిశ్రమం, సంకరం. ఆమె దేవుడు ఏమన్నాడంటే, ఏ జాతి విత్తనం ఆ జాతి తీసుకొని రావాలి, ఏ జాతి విత్తనం ఏ జాతి ఆ జాతినే తీసుకొని రావాలి. ఒక జాతి ఇంకొక జాతిని తీసుకుని రాకూడదు. అంటే జాతుల మిశ్రమం అనేది జరగకూడదు. హైబ్రిడైజేషన్ అనేది దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకమైంది. దేవుడు అన్నాడు, ఏ జాతి ఆ జాతి మొలిపించును కాక. ఆమె కాబట్టి మామిడికాయ మళ్ళీ మామిడికాయనే తీసుకున్నావా, చింతకాయనే తీసుకున్నావా. కానీ సాతాను ఏం చేశాడంటే, ఏదైనా తోటలో సర్పాన్ని మనిషిని ఈ రెండు కూడా కలిపాడు. ఆమె తద్వారా అవ్వ పడిపోయింది. ఆమె అలాగే ప్రియ సంగమా, నైసియా ఆలోచన సభలో కూడా నిజానికి వాక్యాన్ని తీసుకున్నావా. ఆమె వాక్యము దేంతో కలవకూడదు, వాక్యం దేంతో మిశ్రమం కాకూడదు. కానీ నైసియా ఆలోచన సభలో ఏం చేస్తారంటే, వాక్యాన్ని మనుషుల యొక్క ఆలోచనలతోటి, మనుషుల యొక్క సిద్ధాంతాలతోటి దాన్ని కలిపారు. దాన్ని ఆమె తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆమె పడిపోయింది. ఆమె అయితే ఇప్పుడు ప్రియ సంగమా, ఆ సాతాను యొక్క కుయుక్తిని మనం తెలుసుకోవాలి అని అంటే, ఈరోజు మనకి ఈ దాచబడినటువంటి అభిషేకం అవసరమైనది. ఈ దాచబడినటువంటి మర్మాలు మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా సాతాను యొక్క కుయుక్తుల్ని మనం పసిగట్టగలుగుతాము. ఆమె కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే, ట్రైల్ ఆఫ్ ద సర్పెంట్, సర్పం యొక్క జాడ. ఈరోజు సర్పం యొక్క జాడ, సర్పం యొక్క పోకడ, అది ఎక్కడ బయలుదేరింది, ఎటు వెళ్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉంది, ఏ ఉద్దేశంతో వెళ్తా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఆ సర్పం యొక్క జాడని తెలుసుకోవాలి అని అంటే, ఈరోజు మనకి ఈ యొక్క చివరి ఘడియలో దాచబడినటువంటి మర్మాన్ని ఇప్పేటువంటి అభిషేకం మనకు అవసరమైనది. హల్లెలూయా. ఈ సంగమా, ఆ అభిషేకం కనుక నీకు లేకపోతే సర్పాన్ని నువ్వు గుర్తుపట్టలేవు, సర్పం యొక్క జాడను మాత్రం కూడా గుర్తుపట్టలేవు. కాబట్టి ఈ రోజు మనం పడిపోకుండా ఉండాలి. ఈ రోజు మనము ఆ మొదటి అవ్వ కనుక ఏ విధంగా మోసపోయిందో ఆ విధంగా మనం మోసపోకుండా ఉండాలంటే, నైసియా ఆలోచన సభలో పడిపోయినటువంటి ఆ వధువు పడిపోకుండా ఉండాలి అని అంటే, ఈ రోజు ఈ వధువుకి ఈ యొక్క దాచబడినటువంటి మర్మాలు అవసరమైనవి. హల్లెలూయా. సో ఆ దాచబడినటువంటి మర్మాలు ఇవ్వడం కోసం దేవుడు ప్రత్యేకంగా ఒక అభిషేకాన్ని తీసుకొని వచ్చిన్నాడు. హల్లెలూయా. సో తీసుకొని వచ్చిన తర్వాత ఆ అభిషేకం ద్వారా ఇవ్వబడినటువంటి 7 ముద్రల ద్వారా ఇప్పుడు మనకి ఆ సర్పం యొక్క జ్ఞానం దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రవక్త ఒక వర్తమానంలో అన్నాడు, నేను ఒక 4 గంటల వర్తమానాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అన్నాడు ఆయన.
ఆమె ఎన్ని గంటలు? 4 గంటల వర్తమానము ప్రిపేర్ చేశాను. సో దానిలో మీరు ఏం కనుక్కుంటున్నారు, ఏం చెప్తాను ఆయన అని చెప్పి అంటున్నాడంటే, ఆయన అంటున్నాడు సర్పం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. సర్ప సంతానం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, సర్పం యొక్క జాడ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడు ఇది 1965 11వ నెలలో 27వ తారీఖున బోధించినటువంటి ట్రైయింగ్ టు డూ గాడ్ ఏ సర్వీస్ వితౌట్ ఇట్ బీయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయటం అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఒక 4 గంటల వర్తమానం నేను తయారు చేసుకున్నాను. మై సబ్జెక్ట్ ఈస్, నా యొక్క అంశం ఏంటి అంటే, ద బీస్ట్ ఎట్ ద బిగినింగ్ అండ్ ద బీస్ట్ ఎట్ ద ఎండ్ త్రూ ద ట్రయల్ ఆఫ్ ద సర్పెంట్. సర్పం యొక్క జాన ద్వారా మృగం యొక్క ప్రారంభము, మృగం యొక్క అంతం. హల్లెలూయా. అంటే సర్పం యొక్క జాడ మనకి ఏం తెలియజేస్తా ఉందంటే, మృగం యొక్క ఆరంభాన్ని, మృగం యొక్క అంతాన్ని తెలియజేస్తుంది. సర్పం యొక్క జాడ అంటున్నాడు, మళ్ళీ ఆయన ఏమంటే మృగం అంటున్నాడు, మృగం యొక్క ప్రారంభం, మృగం యొక్క అంతం అంటున్నాడు. సర్పం ఏంటి, మృగం ఏంటి అని అంటే, ప్రియ సంగమా, సర్పము మృగమై ఉన్నది. సర్పము ఒకటిలో మృగమై ఉన్నది, అది ఒక జంతువు ఉన్నది. అలాగే సో ఏదైనా తోటలో సర్పము అంటే పాకేటువంటి పాము కాదండి. సర్పం అనగా అది ఒక జంతువు అనేది వాక్యంలో రాయబడింది. సర్పము భూజంతువులన్నిటిలో, దీనిలో భూజంతువులన్నిటిలో, పక్షులన్నిటిలో కాదు, పాకేదాల్లో కాదు, భూజంతువులన్నిటిలో యుక్తి గలదై ఉండెను. కాబట్టి సర్పము అనగా పాకేటువంటిది కాదు. సర్పము అనగా అది ఒక జంతువు అనేది ఒక ప్రవక్త తెలియదు, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? సర్పం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? సర్పం యొక్క జాడ గురించి నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. సో దానికోసం ఆయన లేఖనాలు కూడా సిద్ధపరిచాడంట. ఐ గాట్ మై స్క్రిప్చర్స్ ఆల్ లేయింగ్ అవుట్ ద బీస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. అయితే ఇప్పుడు ఆ జంతువు గురించి, ఆ మృగం గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే కొన్ని హింట్స్ ఇస్తున్నాడు మనకి. ఆయన ఈ వర్తమానం బోధించకముందే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, సో కానీ మరి ఈ వర్తమానం మనం ఎట్లా చదువుతున్నాం? ఈ టైటిల్ తీసుకున్నాను నేను. ఈ టైటిల్ తీసుకొని ప్రవక్త చెప్పినటువంటి వర్తమానాన్ని, బయలుపరచబడిన వర్తమానాన్ని ఎట్లా చెప్తున్నాం అని అంటే, ఆయన కొన్ని హింట్స్ ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు బట్టి ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్తా ఉన్నాం. ఆమె సో చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ద బీస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, హీ వాజ్ ద బీస్ట్ ఎట్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. మొదట్లో ఉన్నటువంటి జంతువు ఎవరు అని అంటే, ఏదేను తోటలో ఉన్నటువంటి జంతువు. ఆమె ఇంకా అంటున్నాడు, హీ ఈస్ ద బీస్ట్ ఎట్ ద ఎండ్ అండ్ షో దట్ హీ ఈస్ ఎ రిలీజియస్ పర్సన్. చూడండి, ఆదిలో ఉన్న జంతువు ఎవరు అంటే ఏదేను తోటలో ఉన్న జంతువు అంటున్నాడు ఆయన. ఆమె ఒక హింటు, ఆదిలో ఉన్న జంతువు అంటే ఏంటి? ఏదేను తోటలో ఉంది ఆ జంతువు అంటున్నాడు ఆయన. ఆమె మరలా అంతంలో ఉన్నటువంటి జంతువు, అంతంలో ఉన్న జంతువు ఏంటి అని అంటే, అండ్ షో దట్ హీ ఈస్ ఎ రిలీజియస్ పర్సన్ అంటే డినామినేషన్ అంటున్నాడు ఆయన. చివరిలో ఉన్నటువంటి జంతువు ఏమిటి అని అంటే, ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తి అంటున్నాడు ఆయన. జంతువు, ఆ జంతువు ఎవరంట? చివరిలో ఉన్నటువంటి జంతువు మత సంబంధమైనటువంటి వ్యక్తి. అలాగే అది ఒక డినామినేషన్ అయి ఉండొచ్చు. డినామినేషన్ అంటే ఒక సంస్థ. ఆమె సో ఆదిలోనేమో అది ఏదైనా తోటలో ఉన్నటువంటి జంతువు. ఆమె చివరికి వచ్చేసరికి ఆ జంతువు ఏమైంది అని అంటే ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉన్నది. ఆమె అది ఒక డినామినేషన్ గా ఉన్నది, అది ఒక మత సంస్థగా ఉన్నది. ఈ రెండు హిట్స్ ఇచ్చాడు ఆయన. ఆమె ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా మనం చూడాలి. ఇప్పుడు ఈ రెండు ఫిక్స్ చేసాడు ఆయన. ఆదిలో మృగం అంటే ఏదైనా తోట ప్రారంభం, చివరిలో మృగం అని అంటే ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తి, ఒక డినామినేషన్, ఒక సంస్థ. ఆమె సో ఈ రెండింటి మనకు తెలుస్తా ఉన్నాయి. ఆదిలో ఏదైనా తోటలో ఉన్న జంతు ఎవరు? సర్పం. చివరిలో ఉన్నటువంటి ఎవరు? మత సంబంధించిన వ్యక్తి ఎవరు? పోపు. ఏదైతే డినామినేషన్ అంటే రోమన్ కాథలిక్. ఆమె ఈ రెండు ఫిక్స్ చేస్తాడు ఆయన, ఈ రెండు కలుపుతున్నాడు.
ఆమె ఇవి అంటాడు ఆయన. ఇది ఎట్లయింది, ఏదైనా తోటలో ఉన్నది ఇది ఎట్లయింది అని అంటే ప్రవక్త అంటున్నాడు ఒక వర్తమానంలో, మనము ఏది తెలుసుకోవాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలంటే ఆది కాండంలో పోవాలన్నాడు. ఆది కాండంలో అన్ని ప్రారంభాలు ఉన్నాయి అన్నాడు ఆయన. ఆది కాండంలో సృష్టికి ప్రారంభం ఉంది, వివాహానికి ప్రారంభం ఉంది, ఆమె జీవానికి ప్రారంభం ఉంది, మరణానికి కూడా ప్రారంభం ఉంది. హల్లెలూయా. సో అన్ని ప్రారంభమైన ఏది ఆది కాండంలోనే. ఆమె సో కాబట్టి ఆది కాండంలో మనకు వెళ్ళినప్పుడు ఈ ఆది కాండంలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి జంతువు ఎవరు కనపడుతున్నారు మనకి అని అంటే సర్పం కనపడతా ఉన్నాడు. ఆమె సో చూడండి, ఈ సర్పం ఇంకొక విషయం ఏంటంటే ప్రవక్త అంటున్నాడంటే నీకు పేర్లు మారచ్చు. ఆమె ఆది కాండంలో ఉంది, ఆది కాండంలో ప్రారంభాలు ఉన్నాయి అని అంటే ఆది కాండంలో ఈ సంగమ యోసేపు ఉన్నాడు, ఆది కాండంలో యోసేపు ఉన్నాడు. అలాగే మరి కొత్త నిబంధనలో కూడా యోసేపు ఉండాలి కదా. కొత్త నిబంధనలో యోసేపు ఎవరు? మరియమ్మ భర్త యేసుక్రీస్తు. ఆమె అర్థమైందా? సో ఆది కాండంలో ఒక పేరుతో ఉండొచ్చు ఆమె, కానీ ఇంకో చోటుకు వచ్చేసరికి చివరికి వచ్చేసరికి పేరు మారచ్చు, కానీ ఆత్మ ఒకటే. హల్లెలూయా. సో అదే ఆత్మ యోసేపులో పనిచేసినటువంటి అదే ఆత్మ ఇప్పుడు యేసుక్రీస్తులో పనిచేస్తా ఉంది. హల్లెలూయా. కానీ పేర్లు వేరు. అలాగే దావీదులో పనిచేసినటువంటి అదే ఆత్మ యేసుక్రీస్తులో పనిచేస్తా ఉంది. పేర్లు వేరు, వ్యక్తులు వేరు, కానీ ఇక్కడ ఒకటిగా ఉన్నది ఏమిటంటే ఆత్మ. కాబట్టి ఆది కాలంలోకి వెళ్ళి మనం చూసినప్పుడు మనకు అది అర్థం అవ్వాలంటే మనకి ఈ సూత్రం తెలిసి ఉండాలి. ఏంటో సూత్రం అంటే మనం ఎతకాల్సింది పేర్లు కాదు, మనం ఎతకాల్సింది మనుషులు కాదు, ఆత్మను చూడాలి మనం. సో ఇప్పుడు అలాగే ప్రవక్త అన్నాడు ఆదిలో మృగం ఉంది అంటున్నాడు ఆయన, అలాగే చివరిలో కూడా మృగం ఉంది, ఈ రెండు ఒకటే అంటున్నాడు ఆయన. అన్నప్పుడు ఆదిలో మృగం ఎవరు? సర్పం. మరి ఆ సర్పము, ఆ జంతువు, మాట్లాడే జంతువు ఇప్పుడు చివరిలో ఉందా? లేదు. మరి చివరి జంతువు ఉందా అన్నాడు. దేని గురించి అంటాడు ఆయన? ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ సర్పంలో ఉన్నటువంటి ఆత్మ, చివరిలో ఉన్నటువంటి ఈ మృగం అనగా ఒక మనుషుల్లాగా ఉన్నటువంటి ఈ మనుషుల్లో కూడా ఉన్నటువంటి ఆత్మ రెండు ఒకటే. హల్లెలూయా. ఏదైనా తోటలో మృగాన్ని నేర్పించినటువంటి ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ ఇప్పుడు మళ్ళీ చివరిలో ఈ ఆత్మ మత సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి నడిపిస్తా ఉంది అన్నది దేవుని యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి మనము విషయం అర్థం కావాలంటే మనకి ఏం తెలుసుకోవాలి, ఏ సూత్రం కావాలంటే మనకి ఆది కాండంలో ఉన్నటువంటి పేర్లు కాదు, మనుషులు కాదు, కానీ వారి ఆత్మతో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు ఈ ఏదైనా తోటలో ఏమైంది? ఏదైనా తోటలో సర్పం ఉంది. ఏదైనా తోటలో సర్పంలోకి వచ్చింది ఎవరు అని అంటే సాతాను. సాతాను ఒక ఆత్మగా అక్కడికి వచ్చాడు. అయితే ఇప్పుడు ఏదైనా తోట కంటే ముందుకు వెళ్దాం. ఏదైనా తోటలో కూడా రాకముందు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆమె సో పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నాడు. మీకు విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే సాతాను గురించి, పరలోకంలో ఉన్న సాతాను గురించి, వాడు ప్రవక్తన్నాడు, వాడు దేవుడితో సరి సమానంగా ఉన్న వ్యక్తి అన్నాడు. దేవుడితో ఆల్మోస్ట్ ఈక్వల్ గా, దేవుడితో దాదాపు సమానంగా ఉన్నాడు. కోర్స్ మీకు చదివించడానికి టైం లేదు, ఒకవేళ మీకు కావాలంటే తర్వాత అడిగి నేను చెప్తాను. ఓకే. సో పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుడి కింద దూతలు ఉన్నారు. ఈ దూతలన్నిటిలో అంటే కూడా, ఈ దూతలందరిలో కూడా సాతాను లూసిఫర్ ప్రత్యేకమైన వాడు. బైబిల్లో రాయబడింది యెహెజ్కేలు గ్రంథం అనుకుంటా, దానిలో వాడి యొక్క అందము చాలా పరిపూర్ణమైనదంట. వాడి అందము పరిపూర్ణమైనది. ఆమె వాడు ప్రధాన దూత అయినాడు. అంటే దూతలందరికంటే కూడా ప్రత్యేకమైన వాడు లూసిఫర్. దేవుడితో సమానంగా, దాదాపు సమానంగా ఉన్నవాడు లూసిఫర్. ఇంకో మాట ఉన్నాడు, అనేమన్నాడంటే దేవుడికి సాతానికి ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం అంట,
దేవుడు సృష్టి చేయగలడు, వీడు సృష్టి చేయలేడంట. అర్థమైందా? అంటే దాదాపు పరలోకంలో దాదాపు దేవుడితో సమానంగా ఉన్నవాడు లూసిఫర్. అంటే దేవుడు కనుక సృష్టి చేయటం అనే లక్షణాలు తీసేస్తే ఇక దేవుడు సాతాను ఒకటే, సమానమే. సో ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి లూసిఫర్. సో వీడు ఏం చేశాడంటే, నేను దేవుడిలాగా ఉండాలనుకున్నాడు. నేను దేవుడితో సమానంగా నేను ఉండాలి. వీడు దేవుడిని ఆరాధిస్తున్నాడు కదా, ఇప్పుడు నన్ను కూడా ఆరాధించాలా, నేను కూడా ఆరాధించబడాలి అన్న ఆలోచన వాడికి వచ్చింది. వచ్చిన వెంటనే వాడు అక్కడి నుంచి త్రోసేయబడ్డాడు. ఆమె చూడండి, దేవుడు ప్రధానమైనటువంటి వ్యక్తి, అక్కడ దేవుడు ప్రెసిడెంట్ అయితే ఆమె పరలోకంలో లూసిఫర్ వైస్ ప్రెసిడెంట్. ఆమె ఇప్పుడు వాడు చేసినటువంటి ఆలోచన బట్టి ఆడు కిందకి త్రోయబడ్డాడు. త్రోయబడిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? అసలు ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించినప్పుడు విశ్వం అంతటి కూడా దేవుడు చూసుకుంటూ ఉన్నాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి చిన్న ఒక భూమిని, ఈ భూమిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని దీన్ని బాగు చేశాడు. ఆమె దీనిలో ఉన్నటువంటి చెత్త చెదరం తయారేసి దీన్ని నివాసయోగ్యంగా చేసి జంతువులు, పక్షులు, చేపలు, వృక్షాలు వీటన్నిటిని కూడా దేవుడు ఒలిపించి అందులో ఒక తోట వేసి ఇప్పుడు తనలాంటి ఒక మనిషిని, తన కుమారుణ్ణి ఇప్పుడు ఈ భూమి మీద పెట్టాడు. సో దేవుడు అన్నాడు, రే అబ్బాయి, నా కుమారుడు ఆదాం, నేను విశ్వంతటిని చూసుకుంటా, నీకు ఈ భూమిని అప్పగిస్తున్నా. ఆమె ఈ భూమిని చూసుకోవాల్సిన బాధ్యత అవుతుంది నీదే. భూమిని నేను నీకు ఇచ్చేసా, మిగతాదంతా నాదే, ఈ భూమి మాత్రం నీది. ఇక్కడ ఏం జరిగినా సరే నీవే రెస్పాన్సిబిలిటీ. ఆమె అప్పగించాడు. సరే డాడీ, నేను చూసుకుంటాను అన్నాడు. ఈయన మొత్తం విశ్వంతో చూస్తున్నాడు. ఆ గ్రహం ఎక్కడుంది, ఈ గ్రహం ఎట్టుంది, దాని మీద ఏం తుఫాన్ అవుతుంది, దీని మీద ఏ గ్రహ శకలం దీకోతం అవుతుంది, ఎన్ని చూస్తున్నాడు. నేను చూసి కంట్రోల్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆదాయం గుర్తిస్తూ వస్తున్నాడు. మాధం ఎలా ఉన్నావు? బాగున్నాను డాడీ. ఏం చేసావు రోజు? నేనా డాడీ, ఇదిగో ఆ కొండ కొంచెం అడ్డు ఉంటే నువ్వు పక్క వెళ్ళమని చెప్పా. నది పారకపోటు చెట్లు ఎండిపోతున్నాయి కాబట్టి నదిని అటు మలిపాను. అదే ఇక్కడ కొన్ని చెట్లు మలిపించా, ఇక్కడ ఒక అడవి వేసా. ఈ విధంగా నేను భూమిని చూసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది డాడీ. ఓకే, వెరీ గుడ్. నేను కూడా ఈరోజు అటు ప్లూటో గ్రహం మీదకి పోయొచ్చా, అంగారకుడి మీద పోయొచ్చా, అక్కడ పరిస్థితి ఎట్లనే చూస్తా ఉన్నాను నేను. ఓకే, వెరీ గుడ్, ఆ పని చేస్తా. ఈ విధంగా ఆదాము ఈ భూమి మీద చిన్న దేవుడిగా ఉన్నాడు. అలాగే సో ఆదాము ఈ విధంగా చూస్తా ఉన్నాడు. అందుకోసమే బైబిల్లో రాయబడింది, ఈ భూమి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుడు ప్రత్యక్షత కోసం కాదండి. దేవుడి కోసం ఎదురు చూడాలి కదా యాక్చువల్గా. అర్థమైందా? భూమి ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుడి కోసం ఎదురు చూడాలి. మన కోసం ఎదురు చూసేది ఏంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు వస్తుందంట. ఏం దానికి అంత అవసరం ఏంది అని అంటే, మనమే దేవుడు ఈ భూమికి. అదే ఎందుకంటే దేవుడు అప్పగించాడు మనకి ఇది. అందుకోసం ఈ భూమి మనం గుర్తిస్తుంది. అదే అది ఎవరి కోసం ఎదురు వస్తుంది అంటే దేవుడి కోసం కాదు, దేవుడు కుమారుడు ప్రత్యక్షత ఎదురు వస్తుంది. దేవుడు ఆల్రెడీ ఉన్నాడు ఆమె, కానీ ఆయన కోసం ఎదురు వస్తుంది. ఎవరి కోసం ఎదురు వస్తుంది అంటే, దేవుడు కుమారుడు ఆదాము ఒక ఆయన ఉండేవాడయ్యా, నువ్వు బాగా పరిపాలన చేశాడు, ఆయన మళ్ళీ ఇప్పుడు వస్తాడు. ఆయన లాంటి కుమారుడు ఇప్పుడు ఈ భూమికి వస్తారని చెప్పి ఈ భూమి మిగులు ఆసక్తి ఎదురు వస్తా ఉంది. ఎందుకనంటే దేవుడు ఈ భూమిని మనకు అప్పగించాడు. ధీరులైన వారు ధనిలు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఈ భూమిని స్వతంత్రించుకునేటువంటి హక్కు మనదే. హల్లెలూయా. ఈ భూమి మన మాట వినాలా, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు మన మాట వినాలా, ఇక్కడ ఉన్నటువంటి నది మన మాట వినాలా, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మన మాట వినాలా, ఇక్కడ ఉన్నటువంటి జంతువు ఏదైనా సరే మన మాట వినాల్సిందే. హల్లెలూయా. సో అలాంటి స్థితిలో దేవుడు ఈ భూమి మీద మనిషిని పెట్టాడు.
ఆదామును పెట్టాడు. పెట్టినటువంటి సమయంలో ఇప్పుడు పైన చూడబడ్డాడు కిందకి సాతాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూశాడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని చూస్తే ఆదాము తిరుగుతూ ఉన్నాడు, అవ్వుంది, జంతువులు ఉన్నాయి. వీడు దూరంగా చూస్తున్నాడు నిలబడి ఏం జరుగుతుందని, ఇక్కడ ఏంటి అసలు విషయం అని. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆదాము జంతువులతో మాట్లాడుతున్నాడంట. పులి ఇట్లా అనగానే అది అంటుందంట. ఆమె ఆదాము ఏదో చెబుతున్నాడు దానికి, అది మళ్ళీ సమాధానం చెప్తున్నా అంటుంది. ఓకే, కుక్క ఇట్లా అన్నాడు, కుక్క వస్తుంది, ఎట్ట ఎగురుతుంది, తాకుతుంది. ఆదాము తల మీద నూరు పెట్టి అంటే వెళ్ళిపోతుంది. అంటే ఆదాము జంతువులతో మాట్లాడుతున్నాడు, జంతువులతో కమ్యూనికేషన్ చేస్తున్నాడు, వాటికి ఏం చేయాలో చెబుతున్నాడు, వాటికి అది అర్థమవుతుంది. అవి ఏదో చెబుతుంది, ఏదో అర్థమవుతుంది. ఆమె అర్థమైందా? కానీ భాష లేదంట. ఈ ఆదాము మాట్లాడే భాష వేరుగా ఉంది, జంతువుల భాష వేరుగా ఉంది. వీటితో భాష లేదు, వీటికంతా ఎమోషనల్ యాక్షనే. ఆమె కాలు పైకి రావటం, లేదంటే తోకటం, లేదా కాలుతో దున్నటం, ఆమె పరిగెత్తడం, ఎగరటం, ఇవి చేస్తున్నాయి. ఈ కార్యాలు, ఈ సింబల్స్, ఈ సిగ్నల్స్ వల్లే ఆదాము అవి రోడ్లో అర్థం చేసుకుంటా ఏం చెబుతున్నాయి. ఆదాము అర్థమవుతుందంట ఆమె, కానీ మాటలు ఆమె మాట్లాడుతున్నాడు ప్లెయిన్ గా, జంతువులు మాత్రం మాట్లాడటం. ఆమె ఇక సింహం రమ్మని వస్తుంది, పులి రమ్మని వస్తుంది, ఇవన్నీ కూడా చిన్నగా పిల్లలకు వచ్చి పోతా ఉన్నాయి. ఏం చేయాలో చెప్తాను అలా. ఈ సమయంలో సర్పం కూడా వచ్చిందట ఒకరోజు. ఆదాము దగ్గరకు వచ్చింది. వీడు చూస్తా ఉన్నాడు సర్పం, అది సాతం. ఏం జరుగుతుంది, ఇడే డిఫరెంట్గా ఉన్నాడు వీడు సర్పం. వీడు అచ్చం చూస్తే ఆదాంలాగే ఉన్నాడు. సర్పం ఎట్టున్నాడు, ఆదాంలాగే ఉన్నాడు, మనిషిలాగే ఉన్నాడట. ఒక్కోసారి అవ్వ ఏదో పూలు తెంచుకుంటా ఉంటే, లేదంటే ఏదైనా పని చేస్తా ఉంటే వెనకాల నుంచి సర్పం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నీడ పడంగానే నీడను చూసి ఆదాం వచ్చావా అని ఎదురుగానే ఈడు సర్పం. అదేనా, ఓ సర్పం నువ్వా? నేనండి. అంటే ఈ సాతాను గమనిస్తున్నప్పుడు ఈ భూజంతువులు అన్నిటికంటే కూడా సర్పం డిఫరెంట్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అచ్చం ఆదాములో ఉన్నాడు, ఆదాముకి దగ్గర పోలిక ఉన్నాడు. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, వీడు చూస్తున్నప్పుడు సాతాను చూస్తున్నప్పుడు ఒకరోజు సర్పం వచ్చిందంట ఆదాము దగ్గరికి. సర్పం ఎట్రా, ఎక్కడికి వెళ్ళావు ఈరోజు అనగానే సాతాను అనుకుంటున్నాడు, దూరం చూస్తున్నాడు, వెళ్తుంది. వీడు బాబా అంటాడేమో, ఏదో బోబో అంటాడేమో అని వస్తున్నాడంటే ఇటు సాతాను. చెప్తుంటే ఈడ ఆదామా నేనా అన్నాడు. సర్పం మాట్లాడుతుంది. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు సాతాను, ఇదేదే మిగతా జంతువులను బోబో అంటున్నాయి, ఎగురుతున్నాయి, తిరుగుతున్నాయి, కానీ వీడు మాట్లాడుతున్నాడే, మాట్లాడు కూడా వచ్చి వీడికి ఆమె అని సాతాను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అంటే ఈ భూమి మీద అత్యంత తెలివైన జంతువు, అదేనా అత్యంత తెలివైన జంతువు సర్పం. అత్యంత ఉన్నతమైనటువంటి మనిషి ఆదాం. హల్లెలూయా. చూడండి, సో ఈ భూమి మీద రాజు ఎవరు, ఈ భూమి మీద ప్రెసిడెంట్ ఎవరు అంటే ఆదాం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము కింద వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సర్పం. ఎందుకంటే భూజంతువులన్నింటిలో వీడు యుక్తి కలిగిన వాడు, భూజంతువులన్నింటిలో కూడా వీడు యుక్తి కలిగిన వాడు. కాబట్టి ఇంకొక విషయం రాయబడింది అక్కడ బైబిల్లో, సర్పము ఒక సటిల్, అంటే హీఈస్ ద మోస్ట్ సటిల్ అని రాయబడింది. అంటే SUBTIL, సటిల్ అంటే దాని అర్థం ఏంటంటే వాడు తెలియగలవాడు, అలాగే వాడికి జీవము గురించి
లేదంటే శరీరంలో జరిగేటువంటి మార్పుల గురించి వాడికి మంచి నాలెడ్జ్ ఉందంట. హల్లెలూయా. అంటే జీవం ఎలాగా గర్భం ధరిస్తుంది, ఆమె స్త్రీ ఏ విధంగా పునరుత్పత్తి ఎలా చేస్తుంది, పురుషుడి యొక్క పునరుత్పత్తి ఎలా ఉంటుంది, వీటి అన్నింటికి సంబంధించిన నాలెడ్జ్ బాగా ఉందంటాడు ఎవరికి? సర్పానికి. హల్లెలూయా. సో అందుకోసమే అది యుక్తి కలది ఉన్నది, అలాగే మాట్లాడుతూ ఉంది. ఇంకో విషయం, అసలు భూజంతువులన్నింటిలో ఏది కూడా మాట్లాడేది లేదు. దేవుడు అనుమతిస్తే, దేవుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఎబిలిటీ ఇస్తే బిలాముతో గాడిద మాట్లాడింది. అర్థమైందా? కానీ అలాంటి ఏ సహాయం లేకుండా దేవుడే వాడికి ఆల్రెడీ ఆ ఎబిలిటీని దేవుడు ఇచ్చాడు. పుట్టుకతోనే దేవుడు ఇచ్చాడు వాడికి, సర్పానికి. సో వాడు మనిషిలాగే మాట్లాడగలడు, మనిషిలాగే నడవగలడు, మనిషిలాగే ఆలోచించగలడు. ఆమె చూస్తే మనిషిలాగే ఉన్నాడు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూసాడు సాతాను, కింద పడ్డాడు కదా, చూస్తున్నాడు. చూసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు వీడు అని అంటే, ఈ ఆదాముని ఇప్పుడు వీడి యొక్క పని ఏంటి అని అంటే, పరలోకంలో ప్రెసిడెంట్ని కొట్టాలని నేను అనుకున్నాను, ప్రెసిడెంట్ కింద పడేసి నేను ఎక్కుదామని అనుకున్నాను. కానీ అక్కడ కుదరలా. మరి ఈ భూమి మీదకి వచ్చాను. ఈ భూమి మీద ప్రెసిడెంట్ ఎవరు? ఆదాము. వీడు ఆయన కుమారుడు. కాబట్టి ఈ ఆదాముని నేను పడగొట్టాలా, ఈ ఆదాముని ఎట్ట పడగొట్టాలా అని ఆలోచన చేస్తున్నప్పుడు సాతానికి కలబడే ఒక ఆయుధం ఏంటంటే సర్పం. హల్లెలూయా. కరెక్ట్ గా దొరికాడు. చాలా వింతగా ఉంది ఇది. నాకు ఎట్టగా పట్టున్నాడు వీడు. అదేనా, నాకు కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి, నాకు కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నాకు కావాల్సిన అందం ఉంది వీడి దగ్గర. సర్పం చాలా అందగాడంట. సో కాబట్టి వెంటనే సాతాను ఏం చేశాడంటే సర్పంలోకి ప్రవేశించాడు. కాబట్టి సంగమా, ఆదిలో ఏదైనా తోటలో సాతాను ఎక్కడ ఉండి పనిచేశాడంటే సర్పంలో ఉండి పనిచేశాడు. హల్లెలూయా. సర్పము ద్వారా సాతాను అవ్వని మోసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆది కాండంలో ఏదైనా తోటలో మృగం ఉన్నది అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ మృగము ఎవరున్నాడంటే సాతాను ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే మృగము ఇప్పుడు మరలా ఎండులో వచ్చింది, చివరిలో వచ్చింది. సో ఇతను ఎవరు అంటే ఒక పోపు అయినాడు, ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకు ఇతను మృగం అంటున్నాడు? ఎందుకు చివరిలో వచ్చినటువంటి ఈ పోపుని, లేదంటే ఈ రోమన్ కాథలిక్ సంఘాన్ని ప్రవక్తకు మృగం అంటున్నాడు అంటే, ఏదైనా తోటలో ఈ సర్పంలోకి ఎవరైతే దూరాడో, ఏ సాతాను అయితే దూరాడో అదే సాతాను ఇప్పుడు ఇక్కడ కూడా పనిచేస్తా ఉన్నాడు. ఈ వ్యక్తులు ఇప్పుడు అతను సాతాను ఉన్నాడు కాబట్టి ప్రవక్త ఇతను మృగమై ఉన్నాడు. చివరి దినంలో ఇతనే మృగము అని చెప్పి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మృగం ఎలా పనిచేస్తా ఉంది, మృగంలో ఉండి ఎలా పనిచేస్తున్నాడు సాతాను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈరోజు దాన్ని మనం చూసి మనం ముగించుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చే ఆధారం నేను ఇంకా డీటెయిల్ గా లోపలికి వెళ్తాను. ఓకే, ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ప్రవక్త ఈ సర్పం గురించి ఏం మాట్లాడుతున్నాడు? సర్పము నిటారుగా నిలబడగలుగుతా ఉంది, నడవగలుగుతా ఉంది, ఆలోచించగలుగుతా ఉంది, మాట్లాడగలుగుతా ఉంది. అలాగే జీవానికి సంబంధించిన నాలెడ్జ్, ఎలాగా పిల్లలు ఎలా పడతారు, ఏ టైంలో కలిస్తే పిల్లలు పడతారు, ఈ నాలెడ్జ్ అంతా కూడా వీడు అర్థం చేస్తున్నాడంట. సర్పం ఎవరు? సర్పం. ఆ నాలెడ్జ్ ఉంది వాడికి. అందుకోసం బైబిల్లో సటిల్ అని రాయబడింది. హీఈస్ ద మోస్ట్ సటిల్ బీస్ట్ అని రాయబడింది. అత్యంత యుక్తి గలది అని తెలుగులో రాశారు. కానీ అంటే జీవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి అర్థం. హల్లెలూయా. సో కాబట్టి సంగమా, ఇంకా బైబిల్ ఏం రాయబడింది అంటే హెజ్కేల్ గ్రంథం అనమాట. దానిలో ఏముంటుందంటే, నీవు ఏదైనా తోటలో ఉంటివి రాయబడింది. ఏదైనా తోటలో నీవు ఉంటివి. ఏదైనా తోటలో ఎవరున్నారండి? ఏదైనా తోటలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు.
లూసిఫర్ గురించి మాట్లాడుతూ హెజ్కేల్ ఏమంటున్నాడు, నువ్వు ఏదేదో తోటలో ఉంటివి అన్నాడు. ఏదేదో తోటలో సర్పం ఎక్కడ ఉంది? లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? ఆమె సర్పంలో ఉంది, లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? ఆమె బైబిల్ ఏం చెప్తుందంటే మనకి ఏదేదో తోటలో సర్పం అని చెప్తా ఉంది, ఏదైనా తోటలో ఆదాము అని చెప్తా ఉంది, ఏదైనా తోటలో అవ్వ అని చెప్తా ఉంది. కానీ ఏదైనా తోటలో ఇంకో చోట మనకేం చెప్తా ఉందంటే బైబిల్లో లూసిఫర్ కూడా అక్కడ ఉన్నాడు. ఆమె సో లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? మరి సర్పంలో ఉండి పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే ప్రవక్త అన్నాడు, ఏదైనా తోటలో దేవుడు చెట్లు ఒలిపించాడంట. చూచుటకు రమ్యమైనటువంటి చెట్లు ఒలిపించాడు, నంబర్ 1. నంబర్ 2, తినుటకు ఆహారాన్ని ఇచ్చే చెట్లని ఒలిపించాడు. నంబర్ 3, జీవవృక్షం ఉన్నది అక్కడ. నంబర్ 4, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షం ఉన్నది. ఆమె ఎన్ని ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. సో 4 రకాల్లో మొదటిది చూచుటకు అందమైనటువంటి వృక్షాలు. అంటే వాటికి పూలు అందంగా ఉంటుంది, ఆ చెట్టు చూడగానే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకు సంతోషం వేస్తుంది. అలాగే కొన్ని తినడానికి మంచి ఫలాల్ని ఇచ్చే చెట్లు ఉన్నాయి. ఈ 2 చెట్లు కూడా ఇవి భౌతిక సంబంధమైనటువంటి చెట్లు. ఆమె అంటే మనం చూసి ఆనందపడటానికి, అలాగే మనం తిని కడుపు నింపుకోవడానికి ఉపయోగపడే చెట్లు ఉన్నాయి అక్కడ. అలాగే 3వది జీవవృక్షం ఉందంట. జీవవృక్షం ఏదైనా తోటలో ఉంది. సో జీవవృక్షం అన్న దగ్గర ఇది కూడా భౌతిక సంబంధమైన వృక్షమేనా? కాదు, ఇది ఆత్మ సంబంధమైన వృక్షం. సో జీవవృక్షము జీవాన్ని ఇచ్చేది. ఈ జీవాన్ని ఇచ్చే వృక్షం ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. అంటే ఏదైనా తోటలో దేవుడు కూడా ఉన్నాడు. ఆమె అలాగే ఇంకొక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షం. సో ఈ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షం కూడా ఇది భౌతిక సంబంధమైన చెట్టు కాదండి, యాప చెట్టు, చింత చెట్టు లాంటిది కాదు. ఇది కూడా ఆత్మ సంబంధమైంది. ప్రవక్త అన్నాడు, ఈ చెట్టు ఎవరంటే సాతాను అన్నాడు. అదే బైబిల్ హెజ్కేల్ గ్రంథంలో చెప్తుంది, నీవు ఏదైనా తోటలో ఉంటివి. హల్లెలూయా. కాబట్టి మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షంలాగా, ఆత్మలాగా ఉన్నటువంటి ఆ ఆత్మ, లేదంటే సర్పంలో ఉండి పనిచేసేట ఆత్మ ఎవరంటే మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షమైనటువంటి సర్పము, సాతాను. హల్లెలూయా. సో కాబట్టి సాతాను ఒక మృగంలో నుండి వాడు పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే అసలు ఆదాముకి ఈ మృగానికి మధ్యలో వ్యత్యాసం ఏంటి అని ప్రవక్త చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆల్మోస్ట్ సేమ్ అంట. పరలోకంలో దేవుడు లూసిఫర్ ఏ విధంగా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నారు, ఈక్వల్ గా ఉన్నారు, సమానంగా ఉన్నారు, అలాగే ఈ భూమి మీద ఆదాముకి సమానంగా ఉన్నటువంటి వీడు సర్పం. ఆదాములాగే మాట్లాడగలుగుతున్నాడు, ఆదాములాగే ఆలోచించగలుగుతున్నాడు, ఆదాములాగే పనిచేయగలుగుతున్నాడు. కానీ ఆదాముకి సర్పానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే ప్రవక్త అంటాడు, ఆదాముకి అంతరాత్మ ఉన్నది, అనేది సర్పంకి అంతరాత్మ లేదు అన్నాడు. అదొకటే తేడా అంట. ఆదాముకి అంతరాత్మ ఉన్నది, సర్పానికి అంతరాత్మ లేదు. అంటే ప్రవక్త అన్నాడు, ఆల్మోస్ట్ హీ హ్యాడ్ ఎ సోల్ బట్ హీ హ్యాడ్ సోల్ అన్నాడు ప్రవక్త. అంటే దాదాపు అంతరాత్మ ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే అంతరాత్మ ఉండడానికి కావాల్సిన ప్లేస్ ఉందంటే కానీ అంతరాత్మ లేదంట అక్కడ ప్రవక్త అన్నాడు. కానీ ఆదాముకి అంతరాత్మ ఉంది, సోల్ ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఆయన అన్నాడు సోల్కి, ఇప్పుడు సోల్ ఏం చేస్తుంది, అంతరాత్మ ఏం చేస్తుంది, ఏంటి డిఫరెన్స్? అంతరాత్మ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అంటాడు ఆయన. ఆమేన్. సో చూడండి, పరలోకంలో దేవుడికి లూసిఫర్కి మధ్య వ్యత్యాసం ఏమిటి అని అంటే, దేవుడు సృష్టి చేయగలడు, సాతాను సృష్టి చేయలేడు. అలాగే భూమి మీద ఆదాము సర్పం రెండు ఉన్నారు, ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు దాదాపు. ఇప్పుడు ఆదాముకి సర్పానికి తేడా ఏంటంటే అంతరాత్మ. ఆదాముకి అంతరాత్మ ఉన్నది, సర్పానికి అంతరాత్మ లేదు. కానీ ఇప్పుడు ఆత్మ ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ప్రవక్త అన్నాడు, ఆత్మ ఉన్నది కనుకనే మనము దినదినము అభివృద్ధి చెందుతున్నాము అన్నాడు. ఆమె ఆత్మ ఉన్నది కనుకనే ఒకప్పుడు చేసినట్టుగా ఇప్పుడు మనం చేయట్లేదు.
ఆమె అంటే మనిషి వృద్ధి చెందుతూ ఉన్నాడు. మనిషి ఏమంటారంటే ముందుకి ప్రగతి సాధిస్తూ ఉన్నాడు. ఆమె అయితే ప్రవక్త అన్నాడు, మనిషి సృష్టించలేడు. ఆమె మనిషి సృష్టించలేడు, కానీ దేవుడు సృష్టించిన దాన్ని తీసుకొని దానిలో నుంచి తనకు కావాల్సినట్టుగా దాన్ని మలుచుకునే కెపాసిటీ ఉందంట. అలాగే మనిషి దేవుడు సృష్టించిన దాన్ని తీసుకుంటున్నాడు, ఏమైనా సృష్టించే శక్తి లేదు. కానీ ఈ లోపల ఉన్నటువంటి అంతరాత్మ వల్ల మనిషి ఇప్పుడు ఆ సృష్టిని తీసుకొని దాన్ని బెటర్గా తనకి సుఖంగా ఉండేదానికోసం ఇంకా ఎలాగా బెటర్గా జీవించగలడు, దానికి తగినట్టుగా వేడిగా ఒక్కపోస్తుంది, ఇసురుకుంటా తుడుచుకుంటా కూర్చోట్లా ఏసీ కనిపెట్టాడు. ఆమె ఇంకో చోట పోతేమో ఎముకలు కొరికే చలి ఎట్టగట్టుకుని చచ్చిపోతున్నారు జనాలు, తప్పుడు కప్పుకొని వరకు ఊరుకోలా హీటర్ తయారు చేశాడు. ఆమె అంటే మనిషి ఉన్నదాన్ని ఉపయోగించుకొని దాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నాడు. అలాగే దేవుడు కూడా ఈ భూమిని నివాసయోగ్యంగా లేని ఈ భూమిని నివాసయోగ్యంగా మార్చాడు. అలాగే మనిషి కూడా తన యొక్క జీవనానికి అనుకూలంగా, తన యొక్క జీవించడానికి అనుకూలంగా అన్నింటినీ కూడా ఆయన మార్చుకోగలుగుతున్నాడు. అది దేవుడు సాధ్యమవుతుందంటే ప్రవక్తన్నాడు, అది అంతరాత్మలో సాధ్యమవుతుంది. జంతువులకు అది లేదన్నాడు ప్రవక్త. అందుకోసమే ఇప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితం కోతి ఎట్ట తిన్నదో ఇప్పుడు అట్టే తింటుంది, వండుకుంటుంది అది. కానీ మనం పచ్చిమాంసం తిన్నాం ఏంటి, ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని వండుకొని తింటున్నాం, ఫ్రై చేసుకొని తిన్నాం, ఉడకబెట్టుకొని తింటున్నాం. కానీ కోతి అట్టాగే తింటుంది, పులి అట్టాగే తింటుంది, సింహం అట్టాగే తింటుంది, మారలేదు. ఆమె ఒకప్పుడు సింహాలు అడవిలో నివసించే చెట్ల కింద ఉండే, మనం కూడా అట్టే ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ చెట్ల కింద ఉంటున్నాయి, కానీ మనం ఇళ్లలో ఉంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఎందుకని? దానికి ఆత్మ లేదు, మనకి ఆత్మ ఉన్నది. ఆమేన్. సో అది ఒకటే తేడా, సర్పానికి మనకి మనుషులకి మధ్య అది ఒకటే తేడా. ఆమేన్. మిగతా అంతా కూడా సేమ్. కాబట్టి సంగమా, ఇప్పుడు సాతాను ఎవరిని ఎంచుకున్నాడంటే ఆదామును పడగొట్టడానికి, ఇక్కడున్న ప్రెసిడెంట్ పడగొట్టడానికి ఎవరిని ఎంచుకున్నాడంటే వైస్ ప్రెసిడెంట్ని ఎంచుకున్నాడు. ఆమేన్. సర్పాన్ని ఎంచుకున్నాడు. సో సర్పంలో ప్రవేశించి సర్పం ద్వారా ఇప్పుడు అవ్వని సాతాను పడగొడతా ఉన్నాడు. ఈ సంగమా, ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు సాతాను ఎక్కడ పనిచేస్తాడు, ఎలా పనిచేస్తాడో మనకి అర్థమవుతుంది. ఆ అర్థమయ్యేలాగా చేసేది ఏమిటంటే ఈ ఘడియ వర్తమానమైన. హల్లెలూయా. చూడండి, ఈ ముద్దల ప్రత్యక్ష వల్లే ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాం. అసలు సర్ప సంతానం అంటే నువ్వు నమ్మకపోతే ఇక సర్పం ఎట్ట ఉంటాడో తెలియదు నీకు, సర్పం ఎట్ట మాట్లాడతాడో తెలియదు, వాడు ఎట్ట మోసం చేశాడో తెలియదు. సో వాళ్ళ లోపలికి లూసిఫర్ ఎలా వచ్చాడో నీకు తెలియదు. తెలియనప్పుడు ఇంకా సర్పం ఎట్ట మోసం చేస్తాడో, సాతాను ఎట్ట మోసం చేస్తాడో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా మోసపోతావు. కాబట్టి ఈరోజు సర్పం చేతిలో లేదంటే సాతాను చేతిలో నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే ఈరోజు 7 ముద్దల ప్రత్యక్షత నీకు అవసరమైనది. దాచబడినటువంటి మర్మము, దాచబడినటువంటి వాక్యము నీకు అవసరమైనది. అది వచ్చినప్పుడే నీవు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, సాతాను యొక్క కుయుక్తి నుంచి నువ్వు ఎలా బయటపడాలన్నది మనకు అర్థమవుతుంది. తద్వారా దాని నుంచి తప్పించుకోగలుగుతాం. కాబట్టి సంగమా, ఈరోజు మనకి ఏం అవసరం అని అంటే దాచబడినటువంటి మర్మము అవసరమైనది. కాబట్టి స్టార్టింగ్లో ఆదిలో సర్పం ఉన్నది, అలాగే చివరిలో కూడా సర్పం ఉన్నది. ఆదిలో లూసిఫర్ అయితే సర్పాన్ని ఉపయోగించుకొని పనిచేస్తా ఉన్నాడు, చివరిలో ఉన్నటువంటి ఈ మనిషిని, మత సంబంధమైనటువంటి ఈ పోపు అనేటువంటి వ్యక్తిని కూడా ఉపయోగించుకొని సాతాన్ని ఉపయోగించుకొని పనిచేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాము. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, ఈ గడి వర్తమానాన్ని మనం స్వీకరిద్దాం. ఖచ్చితంగా సర్ప సంతానము, సర్పము అవ్వని ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా సత్యమైనవి, ఇవన్నీ కూడా బైబిల్లోనే రాయబడినవి, ఇవన్నీ కూడా మర్మంగా అంతర్లీనంగా రాయబడినవి. కాబట్టి ఇవి చూడాలి అంటే నీకు 2వ నూనె అవసరమైనది.
ఈ గడియ వర్తమానికుడు నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ గడియ వర్తమానికుడు నువ్వు నమ్మకపోతే వర్తమానాన్ని నువ్వు నమ్మలేవు. వర్తమానం నువ్వు నమ్మకపోతే ఈ ప్రత్యక్షత నీకు రాదు. కాబట్టి ఈ గడిలో నీకు అవసరమైనటువంటి వాక్యాన్ని నువ్వు పొందుకోలేవు. ఆమేన్. కానీ దేవుడు మన పట్ల కృప చూపించి ఈ గడియ వర్తమానాన్ని, ఈ ప్రత్యక్షతని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నిజంగా మనం ధన్యులమైనాము. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. తల దించుకోండి, కళ్ళు మూసుకోండి. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం నాయన. నిజముగా అయా లూసిఫరు ఏ విధంగా నాయన మోసం చేస్తున్నాడు అయా, ఆది నుంచి వాడు ఏ విధంగా అయా నా తండ్రి వాడు బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు అయా, మాకు స్పష్టంగా తెరిచి చూపించావు నాయన. అయా నా తండ్రి, సర్పం యొక్క జాడను మేము కనుగొనాలంటే అయా మాకు రెండవ నూనె అవసరమైనది నాయన. ప్రత్యేకమైన అభిషేకం మాకు అవసరమైనదని మాతో మాట్లాడావు తండ్రి. నిజమే నాయన. ఈరోజు అయా ఏదైనా తోటలో ఆ రోజు ప్రభువా ఆదాము యొక్క వధువు పడిపోయింది నాయన తండ్రి. ఆ పడగొట్టింది ఎవరంటే సర్పంలో సాతాను ఉండి పడగొట్టాడు తండ్రి. అలాగే 2000 సంవత్సరాల క్రితము అయా పెంతుకోస్తు దినాన అయా నా తండ్రి పరిశుద్ధాత్మ చేత నువ్వు నిర్మించినటువంటి సంఘము వధువు ప్రభువా అయా నైస్య ఆలోచన సభలో అయా సాతాను యొక్క కుయుక్తంలో పడిపోయింది నాయన. కానీ ఈ చివరి గడియలో వచ్చినటువంటి ఈ వధువు అయా ఎంత మాత్రం పడిపోదని మా ప్రవక్త అన్నాడు తండ్రి. ఎందుకంటే ఇదిగో నాయన, ప్రధానం చేయబడినప్పుడు ఆ వధువుకి కేవలం కొంతవరకు మాత్రమే వాక్యం తెలుసు, కొంత మట్టుకి ఆమె బోధింపబడింది. కానీ ఈ చివరి గడియ వధువు అయా సంపూర్ణ వాక్యాన్ని కలిగి ఉన్నది నాయన. దాచబడినటువంటి ప్రతి మర్మము కూడా అయా తండ్రి నువ్వు ఈ యొక్క ఆత్మచేతనైనా బయలుపరిచి ఉన్నావు ప్రభు. కనుక సంపూర్ణ వాక్యము, సంపూర్ణ ప్రత్యక్షత అయా తండ్రి దాచబడిన ప్రతి మర్మమును మాకు తెరిచి చూపించావు కనుక అయా ఈ వధువు ఎన్నటికి కూడా పడిపోదన్నావు తండ్రి. ఈ వధువు ఎన్నటికి కూడా మోసం చేయబడదన్నావు ప్రభు తండ్రి. నిజముగా నా తండ్రి అయా సాతాను ఏ విధంగా ఓ ప్రభా ఎంత కుయుక్తితో వస్తున్నాడు అయా, పరలోకంలో ఏ విధంగా వాడు దేవుడితో సమానంగా ఉండి దేవుని యొక్క స్థానాన్ని తీసుకోవాలని చూశాడు, మాతో మాట్లాడావు తండ్రి. అయా తండ్రి, ఆ పాపం ఫలితంగా వాడు అయా భూమి మీద పడవేయబడినప్పుడు తండ్రి, ఈ భూమి మీద చిన్న దేవుడిగా ఉన్నటువంటి ఆదాముని కూడా అయా వాడు పడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు అయా వాడు అదే స్ట్రాటజీని అక్కడ పరలోకంలో ఏదైతే స్ట్రాటజీ ఉందో మళ్ళీ అదే అయా తండ్రి ప్లాన్ ని ప్రభు ఇక్కడ కూడా నాయన వాడు ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మాకు చూపించావు ప్రభు. అయా ఈరోజు సర్పం యొక్క అయా తండ్రి స్థితి ఏమిటి, సర్పం యొక్క అయా తండ్రి జాడ ఏమిటి, సర్పం యొక్క ప్రారంభం ఎలా ఉందో మాతో మాట్లాడవు తండ్రి. నిజంగా సర్పము అయా ఆదామును పోలి ఉన్నది నాయన. ఆదాములాగే ఉంది ప్రభు, ఆదాములాగే మాట్లాడుతూ ఉంది, ఆదాములాగే ఆలోచిస్తూ ఉన్నది. కానీ ఆదాముకి సర్పానికి తేడా ఒక్కటే, అది ఆదాములో ఆత్మ ఉన్నది కానీ సర్పంలో ఆత్మ లేదని మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా నిజమేనా తండ్రి. అయ్యా నా తండ్రి, ఈరోజు అయా మనిషికి నాయన ఈ భూమిని స్వతంత్రించుకునే హక్కును ఇచ్చినావు ప్రభు. ఈ భూమి మీద అయా మనిషిని అధికారిగా పెట్టినావు ప్రభు. అయా నా తండ్రి, ఆ అధికారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ అంతరాత్మ నుంచి వస్తూ ఉన్నది ప్రభు. అంతరాత్మలో ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా అయా తండ్రి ఈ భూమి మీద ఓ ప్రభు ఆ మనిషి నాయన ఏడగలుగుతున్నాడు తండ్రి. ఈరోజు జంతువులన్నీ కూడా అయా తండ్రి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం లేదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి ప్రభు. కానీ మనిషికి ఉన్నటువంటి ఆ అంతరాత్మ వల్ల మనిషి ఎదుగుతూ ఉన్నాడు, అయా పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నాడు. మాతో మాట్లాడేవు తండ్రి. కానీ సర్పానికి నాయన ఆ శక్తి లేదు ప్రభువా. ఇదిగో నా తండ్రి, సాతాను అయా నాయన ఆ సర్పాన్ని ఎన్నుకున్నాడు ప్రభువా, సర్పాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు తండ్రి. కనుకనే ఆ మోసపూరితమైన మాటల్లో అయా అవ్వను పడగొట్టాడు ప్రభువా, తద్వారా ఆదామును పడగొట్టాడు తండ్రి. తద్వారా ఆదాముకు వారసులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా పడిపోయాం ప్రభువా.
అయితే మమ్మల్ని లేపడానికి, మమ్మల్ని విమోచించడానికి 2000 సంవత్సరాల క్రితము అయా నా తండ్రి అదే మనిషి నువ్వు దిగి వచ్చావు తండ్రి. అయా ఏ అవ్వ ద్వారా, ఏ స్త్రీ ద్వారా అయా తండ్రి సాతాను పడగొట్టిందో అదే స్త్రీని నువ్వు తీసుకొని అయా సర్పం యొక్క తలను చితగొట్టావు ప్రభువా. ఓ నా తండ్రి, సర్పం యొక్క జాడను నువ్వు బయలుపరిచావు ప్రభువా. ఈరోజు సర్పం ఎటు వెళ్ళినా సరే మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అయా సర్పం ఎంత దాక్కున్నా సరే దాన్ని మేము కనుగొనగలుగుతున్నాం ప్రభువా. ఎందుకంటే నీవు ఈ గడియ వర్తమానం అనేటువంటి అభిషేకాన్ని మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. అయా 7 ముద్రల ప్రత్యక్షతను మాకు ఇచ్చి ఉన్నావు ప్రభువా. కనుకనే అయా నా తండ్రి మేము చూడగలుగుతున్నాం ప్రభువా. కనుకనే నా తండ్రి సాతాను యొక్క కుయుక్తులను మేము పసిగట్టగలుగుతున్నాం ప్రభువా. అయా ఈ 7వ సంఘ కాలంలో ఉన్నటువంటి అయా నా తండ్రి ఆ సవాళ్ళను ప్రభు మేము అధిగమించగలుగుతున్నాం ప్రభువా. బైబిల్ రాయబడింది ప్రతి సంఘ కాలానికి ఒక సవాల్ ఉన్నది, ప్రతి సంఘ కాలానికి ఒక సమస్య ఉన్నది, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఆ సంఘ కాలానికి ఉన్నదని అక్కడ రాయబడింది ప్రభువా. ఆయన జయించు వారికి ప్రభువా నా తండ్రి మోరివన్నటువంటి మన్నానిస్తానన్నావు తండ్రి, తెల్లరాత్రి ఇస్తానన్నావు ప్రభువా. ఆ విధంగా ప్రతి సంఘకాలంలో జయించిన వారికి ప్రభువా నువ్వు బహుమతులు ఇస్తూ ఉన్నావు నాయన. అలాగే ఈరోజు 7వ సంఘ కాలంలో మేము జయించాలి అంటే అయా 7 ముద్రల ప్రత్యక్షత మాకు అవసరమైనది ప్రభువా. కనుక ఇదిగో చివరి దినాల్లో అయా నా తండ్రి దేవుని ఆత్మకు సరి సమానంగా మోసం చేసే విధంగా సాతాను కూడా దేవునిలాగే వస్తాడని, అయా తెల్ల గుర్రం మీద వస్తాడని అయా మాతో మాట్లాడావు ప్రభువా. అయా నా తండ్రి ఆ గుర్రాల మీద వచ్చేటువంటి ఆ వ్యక్తిని మేము గుర్తించాలి అనంటే, అయా అచ్చం యేసు ప్రభువులాగే ఉన్నటువంటి ఆ సాతాన్ని మేము గుర్తించాలి అనంటే ఈ గడి వర్తమానం ఒక్కటే మార్గమైనది ప్రభు. ఈ గడి అభిషేకం ఒకటే మార్గమైనది ప్రభు. అయా పక్షిరాజు చూపు మాకు అవసరమైనది ప్రభు. పక్షిరాజు ఏ విధంగా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అయా నా తల్లి దూరంగా రాబోతున్నటువంటి ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టగలుగుతుందో ఆ విధంగా నా తండ్రి ఈ పక్షిరాజు అభిషేకాన్ని మాకు ఇచ్చావు తండ్రి. అయా నా తండ్రి సర్పం ఎక్కడున్నదో అయా పక్షిరాజు దూరం నుండి పసిగట్టగలుగుతుంది ప్రభు. అయా అది రివ్వున ఎగిరి వచ్చి నాయన సర్పాన్ని పట్టుకొని అయా ముందుగా గాల్లోకి ఎత్తి ప్రభువా సర్పం యొక్క కన్నులు పీకేస్తుందని మా ప్రవక్త అన్నాడు. అలాగే ప్రభువా ఈరోజు ఈ కాలం ఏదంటే పక్షిరాజు కాలం ఏది ప్రభువా. ఈ పక్షిరాజు వర్తమానం ద్వారా అయా నా తండ్రి సర్పం యొక్క కన్నులు ఓడబెక్కుతున్నావు ప్రభు. సర్పం యొక్క తలను చితగొడుతున్నావు తండ్రి, సర్పాన్ని చంపుతున్నావు ప్రభు. మీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఈ గడియలో ఉన్నటువంటి మేము కూడా అయా సర్పాన్ని చితగొట్టడానికి అయా నా తండ్రి మమ్మల్ని భాగం చేసినందుకే స్తోత్రం నాయన. యేసుక్రీస్తు తన పాదముల ద్వారా అయా సర్పాన్ని చితగొడుతున్నాడు. యేసుక్రీస్తు పాదం ఎవరంటే మేమే ప్రభువా. యేసుక్రీస్తు శరీరం మేమే నాయన. యేసుక్రీస్తు పాదం మేమే తండ్రి. మమ్మల్ని ఆధారం చేసుకుని సర్పం యొక్క తలను చితగొడుతున్నావు తండ్రి. అయ్యా ఈ చివరి దినాల్లో ప్రభువా ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన్నావు తండ్రి, ఎంత గొప్ప ప్రత్యక్షత మాకు ఇచ్చిన్నావు ప్రభువా. ఈ గడియ వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ సమయంలో నాయన మీ వీళ్ళని జ్ఞాపకం చేసుకునండి. విన వాక్యం నాయన మా అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువా. నూరంతగా ఫలిపురుగా ఇచ్చేయి ప్రభువా. బిడ్డలు నాయన విన వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా వారికి ప్రత్యక్షంగా ఇచ్చిండి. మీ కృపతోడుగా ఉంచండి. నూరంతలుగా వారి హృదయాలు ఇది ఫలించినట్లుగా దీవించండి ప్రభు. అలాగే నాయన ఈ సమయంలో ప్రభువా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేయండి. ఆరోగ్యం లేని వారికి స్వస్థత ఇచ్చేయండి. మారు మనసు లేని వారికి మారు మనసుగా ఇచ్చేయండి. మా కుటుంబాల్లో ఎవరు కూడా రక్షించబడిన వాళ్ళు ఉండకూడదు ప్రభు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు కొన్నేళ్ళ కుటుంబంలో రక్షించబడినట్లుగా సహాయం చేయండి. ఏ ఒక్కరు నాయన సాతానుకు బందీలుగా ఉండకూడదు ప్రభు. సాతాను కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో మేము క్లెయిమ్ చేస్తున్నాము తండ్రి. అయ్యా వారు నీ సొత్తు అయినారు ప్రభు. సాతాన ఎంత మాత్రం మా యొక్క బంధువుల మీద, మా యొక్క రక్త సంబంధుల మీద, మా కుటుంబాల మీద నీకు అధికారం లేదు. యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. మీ బిడ్డలు నాయన కొంతమంది
ఇదిగో ప్రభువా, మీ సన్నిధికి రాలేక వెనకబడిపోయి ఉన్నారు తండ్రి. వారిని దయతో క్షమించి అయ్యా వారిని మరలా మీ సన్నిధికి తోడుకున్నామని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ గడియ వర్తమానంలో, ఈ వెలుగులో ప్రభువా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి సహాయం చేయండి ప్రభువా, వారి బలహీనతలు తీసివేయండి ప్రభువా. నీ కృప తోడుగా ఉంచి నడిపించమని సహాయం చేయమని అయ్యా చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల ఒక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. సాంగ్లు గారు హల్లెలూయా 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 హల్లెలూయా. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా ఒకరోజు షేక్ అని తీసుకొని డిస్కస్ అవ్వచ్చు. God bless you. God bless you. God bless you.